ఈ వీడియో చూసే ముందు మీకొక విషయం చెప్దాం అనుకుంటున్నాను. అదేంటి అంటే మేము ఆల్రెడీ బ్రహ్మతల్ ట్రెక్‌లో పెద్ద పెద్ద హిమాలయాస్‌ని చూడ్డానికి వెళ్ళి, అక్కడ చూసి చాలా రోజులు స్నోలో ఉండి, చాలా అద్భుతమైన ప్లేసెస్ చూడడం వల్ల ఈ వీడియోలో దాని తర్వాతనే ఈ టూరిజం ప్లేస్ నైనితాల్‌కి వెళ్ళాం గదా! సో, అక్కడ ఏది చూసినా ఇంతేనా, ఇంతేనా అని అనిపిస్తుంది. బికాజ్ పెద్ద పెద్దవి చూసేసిన తర్వాత చిన్న చిన్నవి చాలా ఓహ్! ఇంతేనా అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ మీరు గనక ఫర్ ది ఫస్ట్ టైమ్ నైనితాల్ వెళ్తే డెఫినెట్‌లీ మీకు ఈ ప్లేసెస్ అన్నీ చాలా చాలా నచ్చుతాయి. అరే నీ వీడియో కాల్కి ఆడియో కాల్కి సరిపోయిన ప్లేస్ రే. ఈ రూమ్ మస్తు నచ్చింది మాకు. అసలు ఇంతవరకు ఏమంటారు ఆధార్ కార్డు ఇవ్వండి, నేను వెళ్ళి బిల్ రాయాలి అక్కడ. ఆధార్ కార్డులు ఒక్క ఆధార్ కార్డు అన్ని కావాలని వాడు అన్ని తీసుకురానండి. హాయ్ హలో పీపుల్, వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. దిస్ ఈస్ ఆర్జే అమలా డైరీస్. ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నది మీ మణికంఠ. ఏంటి మమ్మీ ఎవడీడు? మీ అంటే నేను మీకు ఎవరు తెలియదు అనుకోండి, బట్ కానీ ఇది యాక్చువల్లీ దిస్ ఈస్ ద హోటల్ రూమ్ వి గాట్. మేము ఎక్కడ అంటే ఇప్పుడు నైనిటాల్లో ఉన్నాం. ఇదిగో ఇది నైనిటాల్ బల్బు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఇది నైనిటాల్ మిర్రర్ అన్నమాట. మేము మాత్రం నైనిటాల్ వాళ్ళం కాదు. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇది నైనిటాల్ మ్యాట్. ఇక్కడ మ్యాట్స్ ఎలా ఉంటాయంటే ఇలా అడ్డంగా వేస్తారు వీటిని. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. దిస్ ఈస్ ద ఫెలో, క్యూట్ ఫెలో. ఎప్పుడు క్యాప్ పెట్టుకునే ఉంటాయి. ఈయన గురించి అయితే మాత్రం నన్ను అస్సలు అడగండి. ఈయన గురించి చెప్తే గనక ఒక బ్లాగ్ కాదు, సపరేట్ ఒక యూట్యూబ్ సిరీస్ తీయాల్సి వస్తుంది. ఏంటిది? నేనున్నాను రా. ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? ఇంతకీ ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్న ఎవరు అన్న యాంగ్జైటీ మీకు ఉంది కదా, అది అలానే మెయింటైన్ చేయండి. దాన్ని నెక్స్ట్ బ్లాగ్ లో బయట. ఇంకోటి చెప్పన్నా, మా మమ్మీ నాకు పెళ్లి సంబంధాలు చూస్తుంది. ఎవరైనా అమ్మాయిలు ఇంట్రెస్ట్ ఉంటే అమ్మాయిని కాంటాక్ట్ అవ్వండి. యూట్యూబ్ ఛానల్ ఏ ఛానల్ చేసి పెడుతున్నా. ఈజ్ ద వన్ మణికంఠ. ఇప్పుడు దగ్గర మీకు వాయిస్ ఓవర్ ఇచ్చింది శ్రీకాంత్ అండ్ హీస్ ఆకాష్. So here we go with the beautiful lady. Amala. So hello everyone, good morning, welcome to RJ Amala Diaries. ఈ రోజు మేము ఇక్కడ నైనితాల్లో ఉండే 9 లేక్స్ ని నడుచుకుంటూ లేదా కుదిరితే రెంట్ కి బైక్ తీసుకుంటూ ఉన్న ప్లేసెస్ ని కవర్ చేయాలనుకున్నాం. ఎంత అవుద్ది, ఏంటి, ఏమేమి చూడొచ్చు అన్ని ఈ వీడియోలో ఉండబోతున్నాయి. సో మిస్ కాకుండా ఎండ్ వరకు వాచ్ చేసేయండి. ఫైనలీ మేము రెడీ అవ్వడానికి చాలా చాలా టైం తీసుకున్నాం. రెడీ అయ్యాం. సో బైక్స్ అనుకున్నాం కానీ అనుకున్న దానికన్నా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. దానికి మళ్ళీ పెట్రోల్ ఇది అది. సో డైరెక్ట్గా మేము ఒక కారు అంటే 4x4 కింద ఒక చిన్న కార్ డివైడ్ చేసుకుని నైనితాల్లో ఉన్న కొన్ని ప్లేసెస్ని చూడబోతున్నాం. సో మా హోటల్లోనే మాకు బ్రేక్ఫాస్ట్ అనమాట. ఆల్రెడీ ఇక్కడ మా బాల తింటున్నాడు. సో వ్యూ అయితే బాగుంది. సో పోహా తినడానికి నేను రెడీ అయిపోయా. మేముంటున్న హోటల్ పేరు అశోక్ హోటల్. సో ఇక్కడ మేము నైట్ ఉన్నాం. నైట్ చూపించడానికి అవ్వలేదు. బాగుంది, నీట్గా ఉంది, మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు. నైనితాల్ బస్ స్టాప్కి నియర్ బై అనమాట ఈ హోటల్. ఒకవేళ మీరు ఈ నైనితాల్ వస్తే సో మీరు ఇక్కడ ఉండొచ్చు, మాల్ రోడ్ దగ్గర దిగి. సో ఇక్కడ తినడానికి పక్కన రెస్టారెంట్. లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ డ్రీమ్ క్యాచర్. సో నౌ వీఆర్ ఈటింగ్ పోహా. సో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మేము బయలుదేరుతాం. ఇప్పుడే తినడం అయిపోయింది. వన్స్ తినడం అయిపోయిన తర్వాత మేము నైనితాల్ని చూడడానికి కార్ బుక్ చేసుకున్నాం. ఒక కారు 1 డే మొత్తం యూజ్ చేసుకోవచ్చు మనం. సో సమ్ 1200 చేంజ్ అయింది. 4 మెంబర్స్ వెళ్ళొచ్చు. ఇది ప్లేస్లో తిరగాలనుకుంటే మా హోటల్లో ఉన్న మ్యాప్ మీకు ఇక్కడ వస్తే ఏమైనా అర్థం అయితే ఫాలో అవ్వండి. ఏం అర్థం కావాలి. అవసరమే లేదు. అదే సో మేమందరం రెడీగా ఉన్నాం. అండ్ ఇక్కడ బ్యూటిఫుల్ ఫ్లవర్స్. వావ్,
చూపిస్తా ఆగండి. వావ్, చామంతి పువ్వా నీకు. ఇదేం ఫ్లేవర్ అబ్బాయి, చెట్టు బాగుంది, గులాబీ పువ్వులు లాగా భలే వచ్చాయి. అరే దీని విత్తనాలు తీసుకుందామా? ఓకే వి విల్ కమ్. కార్ వచ్చింది, ఎక్కేసాం, ఫ్రంట్ సీట్ ఆక్యుపై చేసేసుకున్నా అండ్ విండో సీట్ గురించి వెనకాల కొట్టుకుంటున్నారు. ఏమన్నా చేసుకోండి. సో హియర్ వి గో. సో ఇక్కడ నుంచి మేము నైనితాల్లో ప్లేస్ కా నామ్ క్యా హై? హవాలీ రోడ్. ఓకే, మేము హవాలీ రోడ్ అంట. నైనితాల్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ హిల్ స్టేషన్. అక్కడ క్లైమేట్ ఎప్పుడూ ఒకటే విధంగా ఉంటుంది, అందుకే చాలామంది ఆ ప్లేస్కి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. అండ్ నైనితాల్ అనేది ల్యాండ్ ఆఫ్ లేక్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు, బికాజ్ అక్కడ బ్యూటిఫుల్ లేక్స్ ఉంటాయి, గ్రీనరీ, హిమాలయాస్, వాట్ నాట్. లైక్ డెఫినెట్లీ వెళ్ళాల్సిన ప్లేస్. అండ్ మేము ఇంకోటి కార్ ఎందుకు చూస్ చేసుకున్నాం, బైక్ ఎందుకు చూస్ చేసుకోలేదు అని అనుకుంటే పెట్రోల్కి ఇంకా బైక్కి చెప్పిన ప్రైస్కి, సో ఇవన్నిటితో కంపేర్ చేసుకుంటే హ్యాపీగా ఒక డ్రైవర్ని ఇచ్చేసి కార్ ఇస్తా అంటే ఇంకా బెటర్ అనిపించింది. సో మేము 8 people ఉన్నాం, 4-4గా డివైడ్ అయిపోయాం. 4 ఇక్కడ అండ్ రంజిత్ వాళ్ళతో ఇంకా 4 members ఉన్నారనమాట. సో ఫస్ట్ ఏ ప్లేస్కి వెళ్ళబోతున్నాం అంటే హిమాలయ దర్శన్కి. ఆల్రెడీ బ్రహ్మతల్ ట్రెక్ చేసి అక్కడ హిమాలయ చూసిన తర్వాత మళ్ళీ ఎందుకు అని ఒక డౌట్ రావచ్చు, బట్ అది వేరే వ్యూ నుంచి అనిపిస్తుంది, ఇది వేరే వ్యూ నుంచి కనిపిస్తూ ఉంటుంది. సో ఒకవేళ ఎవరైనా నైనితాల్ వస్తే గనక మీరు ఈ అంటే చూసే లిస్ట్లో ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎంత దూరం ఏంటో తెలియదు కానీ వెళ్తానే ఉన్నాం. ఇంకా ఇక్కడ వేస్ మొత్తం చూసుకుంటూ ఉంటే అన్ని కర్వుల్లోనే ఉన్నాయి. టిఫిన్ తిని వెళ్ళినా, భోజనం చేసి వెళ్ళినా కానీ రకరకాలుగా తిరగడమే. ఇంకా నాకేమనిపిస్తుంది అంటే బేసిక్గా మనం ఉండే సిటీస్లో అంటే లైక్ హైదరాబాద్లో కానీ, ఎగ్జాంపుల్గా హైదరాబాద్ చెప్పగలను. సో అక్కడ చూస్తే కనుక అక్కడ ఏవైనా హైకోర్ట్స్ కానీ ఇంకేమన్నా కానీ పెద్ద అంటే లైక్ బాగా స్పేషియస్ ప్లేసెస్లో ఇలా అలా ఉంటాయి. ఇక్కడ చూస్తుంటే ఏదో గల్లీలో తీసుకొచ్చి ఇదే హైకోర్ట్ అని చెప్తున్నట్టు అనిపించింది. అనిపించడం కాదు, అదే హైకోర్ట్ కూడా. ఇక్కడ అన్ని గల్లీలు చిన్నగా ఇరుకిరుకుగా ఉంది, ఎందుకంటే ఎక్కువ స్పేస్ ఉండదు. అటు చూస్తే ఒక లోయ ఉంటుంది, ఇటు చూస్తే ఒక కొండ ఉంటుంది. మధ్యలో ఉన్న కొంచెం ప్లేస్లోనే వాళ్ళు అడ్జస్ట్మెంట్ అయ్యి కట్టుకున్నట్టు అనిపిస్తుంది. మేము ఇక్కడ హిమాలయ దర్శన్ ఆన్ ది వేలో లేక్ వ్యూ కనిపించింది. సో ఇక్కడ దిగి ఫొటోస్ చూడమన్నారు. అన్నిటికన్నా इसमें से क्या दिखता है? गाड़ियाँ नहीं जाते थे, टिप्पन टॉप हो गया, दूर के पॉइंट दिखाएगा, हाईएस्ट पॉइंट 5-6 पॉइंट दिखाएगा। जहाँ पर गाड़ियाँ जाते हैं जैसे टिप्पन टॉप हो गया, शेरवुड स्कूल हो गया, క్లియర్ వ్యూ కనిపిస్తుంది. సో గోప్రోతో నేనైతే చూపించలేను మీకు, నా కళ్ళతో మాత్రమే చూడగలను. ఇలాంటి లేక్లు ఎన్నో చూసాను. వచ్చేసి నైని లేక్. ఈ నైని లేక్ ఏంటంటే మ్యాంగో షేప్ లో ఉంటుంది. మ్యాంగో షేప్ లో ఉంటుంది కాబట్టి ఇది మెయిన్గా నైనిటాల్లో ఈ లేక్ ఫేమస్. మొత్తం నైనిటాల్లో 9 లేక్స్ ఉన్నాయి కదా, అందులో ఫస్ట్ లేక్ ఇది. సో ఈ లేక్ చుట్టూ కూడా మొత్తం ఆ యొక్క సిటీస్ అవన్నీ కూడా వాళ్ళు నిర్మించుకున్నారు. మనం ఇంతకుముందు దాని చుట్టే వచ్చినాం. అందులో కయాకింగ్, బోటింగ్ అంతా ఉన్నది. సో మనం ఉన్న అక్కడ కింద. సో మన రంజిత్ చెప్పినట్టు ఈరోజు నైనితాల్లో 9 లేక్స్లో ఇదొక లేక్ అన్నమాట. మ్యాంగో షేప్లో మా వాళ్ళు ఏదో షూటింగ్ చేస్తున్నారు, నేను వాళ్ళని షూట్ చేస్తా. ఇదేంట్రా భయ్, ఆడ బాటిల్స్ కొట్టాలా? నై कौन सा गेम है? 50 రూపాయలు 6 గోళీలు. బాటిల్ కొడితే ఏమొస్తుంది? బాటిల్ కొట్టాలంటే షూటింగ్ నీకు వచ్చారా అని. ఆ చెట్టుకు పెట్టారు బాటిల్స్, క్రేజీ. ఎవరైనా ఎక్కడైనా పెడతారు ఈ మౌంటైన్స్ లో, వాళ్ళు చెట్టుకు పెట్టారు చూడండి. इसको कस करके पकड़ो आप. हाँ, इसके बीच में बोतल आनी चाहिए आपकी. నేను కూడా షూట్ చేస్తాను. ये गिरेगा, इसको साइड में उठाओ भैया. छोटी गोली, छोटी गोली. అక్కడ ఉన్న साइड जाओ, साइड जाओ. अगर मारे तो क्या आते हम लोग को? छोटी गोली చెప్తున్నారు బాబు. उड़ा दो. ఇది కొట్టాడు. छोटी गोली. ఏం పబ్జి ప్లేయర్ ఈయన ఓడిపోయాడు. ఓడిపోతే మేము పబ్జి ఆడడం.
నేను కూడా ఆడను. నైనితాల్లో వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేస్ హిమాలయ వ్యూ పాయింట్, హిమాలయ దర్శన్ అని కూడా అంటారు. సో ఇక్కడ ఏంటి అంటే హిమాలయాస్ కనపడుతూ ఉంటాయి, బైనాక్యులర్స్లో చూస్తే ఇంకా క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. అండ్ దూరంగా హిమాలయాస్, స్కై, ఆ గ్రీనరీ అసలు భలే ఉంటుంది. వీడియోలో అయితే క్లారిటీగా రికార్డ్ చేయడానికి అయితే పాసిబుల్ అవ్వలేదు, కానీ చాలా అద్భుతమైన ప్లేస్. మౌంట్ త్రిశూల్, కాంచన్జంగా, అన్ని మౌంటైన్స్. సో ముందు ఒక లేక్ దగ్గర ఆగాం, అక్కడ కూడా మనకి చూడడానికి బైనాక్యులర్స్ ఉంది, కాకపోతే ఆ లేక్ పెద్ద ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. సో ఇక్కడ 50 రూపీస్కి మనం ఇక్కడ వ్యూ చూడొచ్చు అంట. ఇక్కడ దాకా వచ్చి చూడలేదని, అన్సాటిస్ఫైడ్గా వెళ్ళకూడదు అనే ఒక ఉద్దేశంతో మాత్రమే నేను ఇక్కడ చూడాలి అని అనుకుంటున్నాను. इधर से देखे तो क्या दिखता? अभी दिखाते रहेंगे, बताते रहेंगे। ये देखिए सामने Oh आपको व्हाइट God, okay. ये मैम त्रिशूल माउंटेन है, 7120 मीटर इसकी हाइट है। इसमें त्रिशूल का सेब एक बनता है। त्रिशूल है, हाँ, ओके. इसमें त्रिशूल का सेब बनता है जब मॉर्निंग की फर्स्ट और इवनिंग की लास्ट लाइट पड़ती है। यहाँ से इसकी डिस्टेंस 122 किलोमीटर की, अगर गाड़ी से ट्रेवल करेंगे 350 किलोमीटर पड़ेगा। इसके बेसिस पे पड़ता है रूपकुंड, बेदनी बुग्याल, अली बुग्याल, होमकुंड और रोंगटी सैडल। फिर रोंगटी सैडल से इस माउंटेन का क्लाइंब स्टार्ट हो जाता है। इसकी फ्रंट फेसिंग में पड़ता है ब्रह्मताल की ट्रैक, 23 किलोमीटर की रहती है लोहागंज से। फिर वहाँ से ये माउंटेन आपको 1 किलोमीटर की डिस्टेंस। अरे कृष्ण मागो, इसमें से आते ना గాడ్ రాట్లే, బట్ బాగా క్లియర్ వ్యూ ఉంది. వస్తే కళ్ళతో కాదు, దీంతో చూడండి బాగుంటుంది. ఏ క్యా హై? ये नंदा देवी सीरीज है, इंडिया की सेकंड हाईएस्ट पीक है। 7816 मीटर इसकी हाइट है। ये पीक उत्तराखंड को 2 डिवीजनों में डिवाइड करते हैं, कुमाऊं और गढ़वाल। इसके बेसिस पे हर 12 साल पे यात्रा भी निकलती है। नंदा राज्य यात्रा 20 किलोमीटर की 2014 में निकली थी, अब 2026 में निकलेगी मानसून वाले टाइम। బట్ ఇలా చూస్తే ఏం తెలియట్లేదు, అలా చూస్తే మౌంటైన్ నా కళ్ళ ముందు ఉన్నట్టుంది. ఏ कौन सा माउंटेन है? ये पंचाचूली सीरीज है, हिमालयाज की सेकंड अनट्रैक्ट पीक है। 6904 मीटर इसकी हाइट है। इसके बैक एंड साइड में पामीर के पठार पे कैलाश मानसरोवर है। इस पीक के नियरेस्ट आप मुंशियारी तक विजिट कर सकते हैं। यहाँ से 320 किलोमीटर है। फिर वहाँ से ये पीक 1 किलोमीटर में दिखेगी। इसके बेसिस पे पड़ता है मीलम ग्लेशियर। దీంట్లో చూస్తేనే బాగుంది. ये नेपाल के अन्नपूर्णा सीरीज है। నేపాల్ కా अन्नपूर्णा अन्नपूर्णा, ये भी हिमालय का माउंटेन है. हाँ, ये भी हिमालय का माउंटेन है, पर ये नेपाल की सीरीज है। इधर से कितना दूर नेपाल? यहाँ से पड़ेगा 500 गाड़ी से। ఓహో. సో ఓవరాల్ గా అయితే ఇక్కడికి వస్తే ప్లేస్ కళ్ళతో చూస్తే ఏం అర్థం కాదు, జస్ట్ ఏదేదో కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివన్నీ చూసి 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 కొన్ని రోజులు నాకైతే విరక్తి వచ్చేసింది. బట్ దీని నుంచి చూస్తే కళ్ళ ముందు పెట్టుకుని చూస్తున్నట్టు అనిపించింది. చాలా 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 బాగుంది. 50 రూపీస్ అంట ఇచ్చారు. ओ माउंटेन ऊपर जाते कौन कौन सब जाते हैं मैम, उसमें फॉरेनर्स भी आते हैं, उसमें बहुत लोग आते हैं। बहुत मजा आता है इसमें। कहाँ क्यों त्योहार जैसा करने वाला? नौटी गांव से स्टार्ट होती है। कौन सा गांव से? नौटी विलेज से। నౌటి విలేజ్ దగ్గర. वहाँ से पैदल 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 280 किलोमीटर। సో ఆ మౌంటైన్ ఏంటి? అది నందాదేవి మౌంటైన్. ఓకే. ఎవ్రీ 12 ఇయర్స్కి ఒకసారి అక్కడికి టూర్ వెళ్తారంట. సారీ, టూర్ కాదు, యాత్ర అనాలి మనం చెప్పాలంటే దాన్ని. ఓకే. సో ఆల్రెడీ ఇప్పుడు నెక్స్ట్ 2026లో దేల్గో నౌటి అనే విలేజ్ దగ్గర నుంచి, పేరైతే నాటిగా ఉంది కానీ ఇట్స్ నౌటి అనే విలేజ్. నౌటి అనే విలేజ్ దగ్గర నుంచి అది స్టార్ట్ అవుతుంది. ఈసారి మనం వెళ్ళాలనుకుంటే కనుక 2026 లో పోవాలి. ఇక్కడికి రావాలి. నామ్ క్యా హై? బడా పత్తర్. ఓకే, దాన్ని బడా పత్తర్ అంటారనమాట. జనరల్ గా మనకి మాల్స్ లో పెడుతూ ఉంటారు కదా క్లైంబ్ చేయడానికి, మౌంటైన్ క్లైంబ్ లాగా చిన్న చిన్నవి. సో ఇక్కడ డైరెక్ట్ మౌంటైన్ పైన ఇక్కడ చేస్తూ ఉంటారు పిల్లల కోసం స్పెషల్లీ. కానీ కరోనా టైం నుంచి పిల్లలు లేరు కాబట్టి అక్కడ లేదు, లేదంటే అక్కడ వాళ్ళు మౌంటైన్ క్లైంబింగ్ లాంటివి చేస్తారు. దాన్ని అందుకే బడా పత్తర్ అంటారు. అండ్ రైట్ నౌ వీఆర్ గోయింగ్ టు ది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్లేస్ ఆఫ్ నైనితాల్. చూడడానికి సీనరీ అయితే అదిరిపోతుంది. అండ్ ఎస్పెషల్ లవర్స్కి అయితే చాలా నచ్చే పాయింట్ అండ్ కష్టపడే పాయింట్ కూడా. ఎందుకు ఏంటి అనేది ఆ ప్లేస్ డీటెయిల్స్ చెప్పిన తర్వాత. సో రైట్ నౌ మనం ఎక్కడికి వెళ్తున్నామంటే, మనం ఉన్న ప్లేస్ లవర్ సూసైడ్ పాయింట్ అనమాట. నైనితాల్లో వన్ ఆఫ్ ది చూడాల్సిన ప్లేస్. అండ్ ఈ ప్లేస్లో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి, వెళ్తూ మాట్లాడుకుందాం. సో ఇక్కడ హార్స్ రైడింగ్తో మనకి అన్ని చూపిస్తూ ఉంటారు కొన్ని ప్లేసెస్. లాంగ్ రైడ్ అయితే 2 hours 1.5 hours ఉంటుంది. టిఫిన్ పాయింట్కి తీసుకెళ్తారు, ఇక్కడ చాలా స్పెషల్. సో అది 860 ఎంతో. సో మాకు అంత టైం లేదు కాబట్టి షార్ట్ రైడ్కి వెళ్తున్నాం. అందులో ప్లేసెస్ చూపించే కొన్నే ఉంటాయి. సో అది సమ్ 450 ఉంది. సో ఐఎమ్ గోయింగ్ టు ట్రై దట్. షార్ట్ రైడ్కి వెళ్ళాలి అనుకుంటే కనుక ఇక్కడ టికెట్ కౌంటర్, ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి అంట. 450 రూపీస్ పెట్టి ఇక్కడ నా హార్స్ అండ్ నేను రెడీగా ఉన్నాము కొన్ని ప్లేసెస్
చూడడానికి. సో నేను టైం లేదు, మా వాళ్ళు కొంతమంది నడుచుకుంటూ చూద్దామని అనుకుంటున్నారు ఈ లవర్స్ పాయింట్, లవర్స్ సూసైడ్ పాయింట్. దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది, అదేంటో కూడా చెప్తాను. సో ఒకసారి చూడండి ఇక్కడ ఎంత లైన్ ఉందో. సో బేసిక్గా ఇక్కడ లైన్లో వెయిట్ చేయాలి. ఐఎమ్ లక్కీ అని చెప్పుకోవచ్చు, కొంచెం త్వరగా దొరికినందుకు. సో ఇక్కడ మేమిద్దరమే వెళ్తున్నాము హార్సెస్ పైన, మిగతా వాళ్ళు నడుచుకుంటూ చూద్దామని అనుకుంటున్నారు. మాకు ముందేం చెప్పారు అంటే ఒక గైడ్ అండ్ అలాగే హార్సెస్ ఇస్తామని చెప్పారు, కానీ గైడ్ రైడ్ ఒక్కటే పర్సన్ అయితే ఈ పర్సనే అవుతాడనమాట. ఈయనే మాకు చూపించే గైడ్ అండ్ మా హార్సెస్ తీసుకెళ్ళి రైడ్. భయ్యా ఏ క్యా హై ఐసే జా రే. ఓకే ఓకే, సో ఇక్కడికి వెళ్ళి మనకి వ్యూ కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ ఏదైతే ఉందో లవర్స్ సూసైడ్ పాయింట్ అంటారు. సో దీని స్పెషాలిటీస్ ఏంటంటే నైనితాల్కి వన్ ఆఫ్ ది సూపర్ కంపల్సరీ చూడాల్సిన ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఇది. ఎందుకు అంటే సీనరీ కానీ లేకపోతే వ్యూ కానీ, అంటే సీనరిక్ ప్లేసెస్ అని చెప్పుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఒకప్పుడు ఎక్కువ మంది లవర్స్ ఉండేవాళ్ళంట. ए राइट साइड व्यू पॉइंट किलमोड़ी खाल कोई मिल गया मूवी शूटिंग यहीं का है. कोई मिल गया मूवी ये किलमोड़ी खाल बॉटेनिकल गार्डन नीचे कांच वाला. ఓకే ఓకే ఓకే, ఇది వ్యూ పాయింట్ అంట. లవర్స్ పాయింట్ అంటే లవర్స్ ఎక్కువ వచ్చేవాళ్ళు అండ్ బాగుంటది అన్నిటికీ, అందుకు లవర్స్ పాయింట్ పేరు వచ్చింది. అండ్ అయ్యా భయ్యా ఏ క్యా హై భయ్యా ఏ క్యా హై భయ్యా. नहीं नहीं आते नहीं आ रहे भैया. अयो बाबोई भैया, आप दो हॉर्सेस को कैसे लेके जाते भैया? फिर नहीं से नहीं, अगर मैं गिर गए तो किधर है कैमल बैग? ये राइट साइड देखो, जो हिल दिख रहा है ना आपको. క్యామిల్ పాయింట్ క్యామిల్ షేప్లో ఉండేది. అండ్ అక్కడ ఏంటి అంటే మౌంటైనరింగ్ చేయాలి అనుకునే వాళ్ళకి చాలా బెస్ట్ ప్లేస్. సో ఖచ్చితంగా ఒకవేళ మీకు మౌంటైన్స్ని ఎక్కడం ఇష్టం ఉంటే కనుక అక్కడ ట్రై చేయండి. సో బేసిక్గా మేమిద్దరమే మా గ్యాంగ్ నుంచి హార్స్ పని చేస్తున్నాం. మేము టైం లేదని చెప్పేసి షార్ట్ రైడ్ చూస్ చేసుకున్నాం. ఒకవేళ లాంగ్ రైడ్ చూస్ చేసుకుంటే మా పరిస్థితి ఏంటో మాకే అర్థం కాదు. చూడండి ఇప్పుడు మీకు క్యామిల్ బ్యాగ్ బాగా క్లియర్గా కనిపిస్తుంది ఆ చెట్ల మధ్యలోకి వెళ్ళి. కానీ ఇక్కడ హార్స్ రైడ్ మాత్రం నాకు అంటే నేను చేశాను చాలాసార్లే, కాకపోతే ఇది కింద పడేసాక వదిలేలా లేదు. ఈ హార్స్ నన్ను చాలా భయంకరంగా ఉంది నాకైతే. దీన్నే సూసైడ్ పాయింట్ కూడా ఎందుకు అంటున్నారు అంటే చాలా మంది ఇక్కడ సూసైడ్ చేసుకోవడం జరగడం వల్ల ఇది చాలా ఫేమస్ అయిపోయింది. అంటే అందరూ ఈ ప్లేస్లో సూసైడ్ జరుగుతాయి అని ఎక్కువ వెళ్ళిపోయి అలాగే దీన్ని సూసైడ్ పాయింట్ కూడా అని పేరు రావడం జరిగింది. సో అప్పుడు దీన్ని కామన్లీ పిలిచే పేరు ఏంటంటే లవర్స్ సూసైడ్ పాయింట్ అన్నమాట. ఏ किधर है टाइगर टॉप? जंगल है ना पूरा, टाइगर टॉप कहलाता है. ये कॉर्बेट से कनेक्ट एरिया पूरा. ఓకే, నైనితాల్లో ఇంకొక ప్లేస్ డెఫినెట్లీ వెళ్ళాల్సింది ఏంటి అంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. సో దీనికోసం మీరు ముందుగానే బుక్ చేసుకోవాలి. అంటే ఒక జీపుల్లో మనల్ని తీసుకెళ్ళి ఫారెస్ట్ మధ్యలోకి వెళ్ళి టైగర్స్ని చూపిస్తారనమాట. రియల్గా టైగర్స్ని చూడడం అనేది రియల్ ఫీల్, అది చాలా చాలా బాగుంటుంది. అండ్ దీనికైతే మీరు ప్రీ బుకింగ్ చేసుకోవాలి ఇన్ అడ్వాన్స్గా. సో చూసుకుని వెళ్ళండి. నాకైతే కుదరలేదు, కానీ నైనితాల్ నేషనల్ పార్క్ అంటే ఆ జంగల్ ఏదైతే ఉంటుందో దాన్ని టచ్ అవుతూ ఉన్న ప్లేస్లో హార్స్ రైడ్ చేసుకుంటూ వెళ్ళాను. బేసిక్గా ఈ లవర్స్ పాయింట్కి లవర్ లేకుండా రావడం అనేది హారిబుల్ సిచ్యువేషన్, బట్ జంగల్ వ్యూ అయితే అదిరిపోయింది. నైనితాల్లో ఇంకో ఫేమస్ ప్లేస్ టిఫిన్ పాయింట్. ఈ టిఫిన్ పాయింట్ అనేది చాలా ఫేమస్, లైక్ పిక్నిక్ స్పాట్ విత్ గ్రీనరీ, ఫ్యామిలీతో ఒక మంచి టైం స్పెండ్ చేయడానికి అండ్ ఎక్కువ సీనరీస్ చూడడానికి ఇష్టపడే వాళ్ళకి ఈ ప్లేస్ బాగుంటుంది. జంగల్ మధ్య నుంచి వెళ్ళడానికి ఉంటుంది. సో ఇక్కడ ఎలాంటి వెహికల్స్ అలౌడ్ ఉండదు, ఓన్లీ హార్స్ పైన మాత్రమే తీసుకెళ్తూ ఉంటారు. సో డిపెండ్స్, మనం ఎట్ ది ఎండ్ ఒక టిఫిన్ పాయింట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్యామిలీతో కలిసి టిఫిన్ తినడం అనేది ఉంటుంది. Are you guys enjoyed the trip? Yes. Okay.
సో బేసిక్గా మేము ఇప్పుడు కష్టపడి హార్స్ దిగామన్నమాట. సో మేము షార్ట్ రైడ్ తీసుకున్నామని చెప్పాను కదా, ఆ హార్స్ పైన నుంచి అసలు షూట్ చేయడానికి ఉండలేదు, కూర్చోడానికి చాలా కాంప్లికేటెడ్గా ఉంది. సో ఇప్పుడు ఉన్నాం ల్యాండ్ ఎండ్. సో ఈ ల్యాండ్ ఎండ్ అనేది ఎందుకు అని అంటే ఇక్కడ వరకు ఏదైతే చెట్లు ఇప్పుడు మనకి ఆ ఫారెస్ట్ కనిపించిందో సో అది ఎండ్ అయిపోతుంది. సో ఈ పాయింట్ని ల్యాండ్ ఎండ్ అంటారు. సో ఇక్కడ మనకి రకరకాలుగా ఇక్కడ స్పెషాలిటీ డ్రెస్సెస్ ఏవైతే ఉంటాయో రాజు రాణి గెటప్లు, సో అవి వేసుకుని ఫొటోస్ కూడా దిగొచ్చు. సో ఇక్కడ ఇస్తారు ఫొటోస్, వాళ్ళు తీస్తారు. సో హియర్ వి గో, చూడండి వాళ్ళు. సో మీరు ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఈ పాయింట్ అనేది ల్యాండ్ ఏదైతే ఉందో ఎండ్ అయింది కాబట్టి సో దానికోసం ల్యాండ్ ఎండ్ పాయింట్ అంటారు. ఇక్కడికి వెళ్ళి మనకి చెట్లు ఇవన్నీ కనిపిస్తున్నాయి. అక్కడికి వెళ్ళి ఒక లేక్ కూడా కనిపిస్తుంది దూరంగా, ఈ చెట్లు ఈ కొండలు. సో ల్యాండ్ ఈ మౌంటైన్స్ ఇక్కడితో ఎండ్ ఈ వేలో. సో అందుకోసం దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ యాజ్ ల్యాండ్ ఎండ్ పాయింట్. సో బేసిక్గా వచ్చిన షార్ట్ రైడ్లో అయితే ఒక టైగర్ పాయింట్, ఒక క్యామిల్ మౌంటైన్ అండ్ అలాగే ల్యాండ్ ఎండ్ పాయింట్ చూసాము. ల్యాండ్ ఎండ్ పాయింట్ దగ్గర మాత్రమే దింపేస్తారు చూడడానికి, మిగతావి రైడ్ పైన చూడటమే. ఐ డోంట్ థింక్ సో లైక్ ఇది వర్తబుల్ అని ఆ అమౌంట్కి ఇది తిప్పడం. నడుచుకుంటూ కూడా వచ్చి చూసేవచ్చు, తెలియదు కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి ఇట్స్ కైండ్ ఆఫ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అన్న కానీ వేస్ట్ ఆఫ్ మనీ అని అనుకుంటాం. మా వాళ్ళు రాకుండానే మంచి పని చేశారు. ఒకవేళ మీరు వస్తే నడుచుకుంటూ చూడండి, వెళ్తే లాంగ్ రైడ్కి వెళ్ళండి బెటర్. కానీ షార్ట్ రైడ్ అయితే ఇట్స్ నాట్ యూస్ఫుల్ వన్ డ్యూడ్. నాకైతే ఏమీ పెద్దగా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, ఎందుకంటే నాకు ఈజీగా అంత నచ్చదు. కానీ ఇట్స్ ఏమంటారు, ఒకసారన్నా వెళ్ళి చూడాలి అని ఉంటుంది కదా. సో డెఫినెట్లీ వెళ్ళి అయితే చూడండి. సో అది అండ్ ఈ ప్లేస్ నుంచి తర్వాత ఏ ప్లేస్కి వెళ్ళబోతున్నాము అనేది వీడియో చూసినప్పుడు మీకు అర్థమవుతుంది, ఎందుకంటే నాకు కూడా తెలియదు కాబట్టి. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, ట్యాక్సీస్ నాట్ అలౌడ్, ఓన్లీ హార్స్ స్టాండ్ మాత్రమే ఉంటుంది. మలితాల్ గ్రీన్ ఏరియా హార్స్ రైడ్ 6 పాయింట్ ఫుల్ ప్యాకేజ్ అనమాట. ఇది చాలా సేవా సమితి వెల్కమ్స్ యూ టు లవర్స్ పాయింట్. సో హియర్ ఈస్ ద లవర్స్ పాయింట్. సో ఇది లవర్స్ పాయింట్కి వెళ్ళే ఏమేమో అర్థం కావట్లేదు, రకరకాలుగా అనిపిస్తుంది. సో చూపిస్తాను లవర్స్ పాయింట్లో మనకి ఏమేమి కనిపిస్తాయి అనేది. ఇక్కడ బాగున్నాయి, బ్లాక్ కలర్ ఆల్వేస్ అట్రాక్ట్స్ మీ. సో ఇక్కడ ఇవన్నీ కొనుక్కునేవి కూడా ఉన్నాయి. ఎక్కడ చూసినా ఇక్కడ మనకి ఎక్కువగా కనిపించేది ఆ డ్రెస్సెస్ వేసుకొని ఫోటో దిగడానికి అవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో అలా ఇలా దిగొచ్చు అనమాట, ఇలా డ్రెస్సెస్ వేసుకొని. నాకు ఆ ల్యాంప్స్ చాలా బాగా నచ్చాయి. సో ఇక్కడ ఫేమస్ అని మొన్న మా క్యాబ్ డ్రైవర్ అన్న చెప్పాడు, ఇవన్నీ క్యాండిల్స్. సో మంచి మంచి ఫ్రేగ్రెన్సెస్ వస్తాయి. సో అండ్ ఆ ల్యాంప్ కూడా చాలా బాగుంది. ల్యాంప్ ఒకసారి చూపి దగ్గరికి వెళ్ళి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది కూడా క్యాండిలే. సో బేసిక్గా ఈ క్యాండిల్స్ ఇక్కడే తయారు చేస్తారు అంట. 100కి 4 ఇస్తా అని చెప్పాడు, మేము 5 అడిగాము. అది ఈచ్ 120 ఎంతో చెప్తున్నారు. ఇది లవర్స్ పాయింట్ అండ్ సూసైడ్ పాయింట్. నైనితాల్లో స్పెషాలిటీ ఏంటి అంటే లవ్ అండ్ డెత్ టుగెదర్ ఉంటుంది. సో ఈ లవర్స్ అండ్ సూసైడ్ పాయింట్ ఏంటి అంటే ఒకటే దగ్గర 2 డిఫరెంట్ అంటే పక్క పక్కన ఉండే ప్లేసెస్ అనమాట. సో ఎక్కువ మంది చనిపోవడం వల్ల అప్పుల్లో ఒక పెద్ద కొండ ఎక్కేసి దూకేసేవాళ్ళు. సో అందుకు ఆ పాయింట్ని సూసైడ్ పాయింట్ అంటారు. ఎగ్జాక్ట్గా నేనైతే సూసైడ్ పాయింట్ని చూపించలేకపోయాను, మీకు పిక్చర్ యాడ్ చేస్తున్నాను చూడండి. ఇంకా లవర్స్ పాయింట్ విషయానికి వస్తుంటే ఏమో నాకు ఆల్రెడీ బ్రహ్మతల్ ట్రెక్లో చాలా చూసేయడం వల్ల ఇంతేనా అని ఒక ఫీలింగ్ అయితే ఉంది. బట్ అక్కడ చాలా మంది జనం ఉన్నారు అండ్ దే ఆర్ గోయింగ్. ఒకసారైనా చూడడంలో తప్పలేదు కదా. సో లవర్స్ అండ్ సూసైడ్ పాయింట్ని కూడా చూడొచ్చు నైనితాల్లో టుగెదర్. మౌంటైన్ మ్యాజిక్ అడ్వెంచర్ విలేజ్ చార్కపేట్ చార్కెట్ స్పోర్ట్స్ దాంట్లో ఉన్నాం నైనితాల్ దగ్గర. సో ఇదన్నీ చిన్నపిల్లల గేమ్స్ ఉన్నాయన్నమాట. ఒకసారి చూపిస్తాను. ఒకరి పైన ఒకరిని బుల్లెట్ షూట్ చేసుకోవడానికి, బంగీ జంప్, బుల్ రైడ్, చిన్నపిల్లలు హార్సెస్ తిరుగుతారు, అది జైంట్ వీల్ లాంటిది. హట్ లోపల
అండ్ ఇక్కడ ఏవేవి రైడ్స్ ప్యాకేజెస్ ఏవి ఉన్నాయో అక్కడ ఉంటాయి అన్నమాట. అడిగి ఏది మీకు నచ్చితే అది మీరు ట్రై చేయొచ్చు. అండ్ ప్లేస్ అయితే బాగుంది, విలేజ్ వ్యూ లాగా. మనకి గోకాటింగ్ లాగా ఇక్కడ కూడా గోకాటింగ్ ఉందన్నమాట. ఇది గోకాటింగ్ ప్లేస్ అని చెప్పొచ్చు. బీచ్లో ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు వీళ్ళిద్దరు. జిప్ లైనింగ్, గోకాటింగ్, చిన్న ల్యాబ్సే ఎక్కువ, అంటే చిన్న ప్లేసే, ఎక్కువ కూడా లేదు లెంత్. ప్రెసెంట్ మనం ఆ మౌంటైన్ మ్యాజిక్ దానికి వెళ్ళాము. అది అయిపోయిన తర్వాత ద అదర్ థింగ్ వాటర్ ఫాల్ కి వెళ్తామంట. భయ్యా ఓ వాటర్ ఫాల్ కా నామ్ క్యా హై? వాటర్ ఫాల్. ఇప్పుడు మనం వచ్చేసాం వాటర్ ఫాల్స్. దీని టికెట్ 50 రూపీస్. అండ్ వుడ్ ల్యాండ్ వాటర్ ఫాల్స్ అంట. ఫస్ట్ బయటకు వెళ్ళి చూస్తా, ఇంట్రెస్టింగ్ అనిపిస్తే లోపలికి వెళ్దాం అన్నమాట. ఇక్కడ ఓకే. ఈ వాటర్ ఫాల్ మాత్రం వుడ్లాండ్ వాటర్ ఫాల్. సో మేము వుడ్లాండ్ వాటర్ ఫాల్స్ దగ్గర చూసేసిన తర్వాత కొంచెం తినేసి కుర్పాతాల్ లేక్ వెళ్ళబోతున్నాం. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే ఒక ఆవు పాదం ఏదైతే ఉంటుందో సో ఆ షేప్లో లేక్ ఉంటుందంట. కుర్పతాల్ వ్యూ పాయింట్. ఈ ప్లేస్ ఏంటి అంటే ఒక లేక్ ఆవు కాల్ షేప్లో అనిపిస్తూ ఉంటుంది. అండ్ అక్కడ ఈ వ్యూ చూడడానికి వెళ్ళినప్పుడు నియర్ బై టెంపుల్ కూడా ఉంటుంది, దాన్ని కూడా చూసేయండి. సో మేము ఇప్పుడు ఫైనల్గా ఈరోజు నైనితాల్ టెంపుల్ ఫేమస్. ఇక్కడ నైనితాల్కి వచ్చి నైనితాల్ టెంపుల్ ఖచ్చితంగా చూడాలి కాబట్టి సో ఈ ప్లేస్కి వచ్చి టెంపుల్ చూద్దామని ఫిక్స్ అయిపోయాం. సో మీరు కూడా చూసండి. అండ్ ఇక్కడ మాల్ రోడ్ షాపింగ్ చాలా చాలా ఫేమస్. నేనేమనుకున్నానంటే ఢిల్లీలో ఏమైనా కొనేసుకోవచ్చు అని చెప్పేసి ఎక్కువగా షాప్ చేయలేదు ఇక్కడ. బట్ నాకు అర్థమైన విషయం ఏంటి అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ టు డూ షాపింగ్. అంటే ప్రైసెస్ ఎక్కువనే నేను అనుకున్నాను, కానీ వచ్చిన తర్వాత తెలిసింది ఏంటి అంటే దే ఆర్ రీజనబుల్ ప్రైసెస్. సో మాల్ రోడ్లో షాపింగ్ ఖచ్చితంగా చేయండి, లేదంటే నాలాగా తర్వాత గిల్టీగా ఫీల్ అవుతారు, అయ్యో అక్కడ కొనుక్కోలేకపోయానే అని చెప్పేసి. అండ్ క్యాండిల్స్ అయితే డెఫినెట్గా తీసుకోవాలి, ఎందుకంటే నైనితాల్ ఫేమస్ ఫర్ క్యాండిల్స్. ఎందుకంటే అక్కడే డిఫరెంట్ క్యాండిల్స్ని వాళ్ళు తయారు చేస్తారు. క్యాండిల్స్ చాలా ఫేమస్. ఇవి వచ్చేసి నైనితాల్ క్యాండిల్స్ చాలా బాగున్నాయి, కానీ వీటిని క్యారీ చేయడానికి అసలే కాదు. ఇవన్నీ క్యాండిల్స్. 50 का पे సీతాఫల్ క్యాండిల్ అని ఐ లవ్ యూ క్యాండిల్. షాపింగ్ ఐటమ్స్ అన్నీ కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి. డ్రైవర్ అంకుల్ అప్పుడు అంటూనే ఉన్నాడు మాల్ రోడ్లో కాస్ట్లీగా ఉంటాయని. నేను చూస్తున్నా ఇంకా అయితే కొనుక్కోలే. ఒక చోట ఒక నేమ్ ప్లేట్ మీద నేమ్ రాయిపించుకుందాం అనుకున్నా, టూ ఎక్స్పెన్సివ్ అనిపించేసి మధ్యలో ఆపేసా. సో ఇక బ్యూటిఫుల్ కలెక్షన్స్. సో టెంపుల్ ఏదైతే ఉందో నైనితాల్కి ఫేమస్, సో ఆ టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. సో హియర్ వి గో. కలర్ఫుల్ స్ట్రీట్ ఐటమ్స్ కొంచెం కాస్ట్లీగా ఉన్నాయి అన్నీ ఇక్కడ. గురుద్వార్ ఇది. సో నేను ఈ షాప్లో 200 అంటే కొంచెం ఎక్కువే అనిపించింది, బట్ కొనుక్కుంటున్నా. అండ్ ఒక స్కార్ఫ్, ఉలెన్ స్కార్ఫ్ 100 రూపీస్ కొన్నా. మన దగ్గర కూడా సిల్క్ స్కార్ఫ్ 100గా వస్తుంది కాబట్టి సో ఇవి 100 రూపీస్ స్కార్ఫ్. నాకు ఇది నచ్చింది 200. ఇదంతా స్ట్రీట్ షాపింగ్. మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది, మొత్తం అంతా షాపింగ్ ఐటమ్సే ఉన్నాయి. సో హియర్ వి గో, ద ఫైనల్ డెస్టినేషన్ నైనితాల్ టెంపుల్. నైట్ టైం కూడా నైనితాల్ చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఏ టైంలో వెళ్ళినా, ఎవరితో వెళ్ళినా కానీ మెమరీస్తో అయితే ఖచ్చితంగా వస్తారు. నైని దేవి టెంపుల్ చాలా చాలా ఫేమస్ నైనితాల్లో. సో ఈ టెంపుల్ ఏంటి అంటే నైనితాల్ లేక్కి ఆనుకుని టెంపుల్ ఉంటుంది, అంటే ఎడ్జ్ ఆఫ్ ది లేక్ టెంపుల్ ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ కూడా చాలా డిఫరెంట్ ఆర్కిటెక్చర్తో ఉంటుంది, మీరు వీడియోలో చూడొచ్చు. నైనితాల్లో న్యాచురల్ అట్రాక్షన్స్ చాలా చాలా ఉంటాయి, ఎందుకంటే ఇట్స్ కంప్లీట్లీ ఆల్ అబౌట్ ది నేచర్. సో నేచర్ని ఇష్టపడే వాళ్ళకి ఈ ప్లేస్ ఖచ్చితంగా నచ్చుద్ది. సో ప్రీవియస్ వీడియోలో భీమ్తాల్ లేక్ ఎలా చూసాము అండ్ అక్కడ స్పోర్ట్స్ ఎలా ఆడాము, వాటర్ స్పోర్ట్స్ అవి సేమ్ అలాగే. కానీ ఇక్కడ నైనితాల్ లేక్ని చూడడానికి పాసిబుల్ అయింది. అయితే ఈ నైనితాల్ లేక్ స్పెషాలిటీస్ ఏంటి అంటే ఫ్రెష్ వాటర్ లేక్. అండ్ అంతేకాకుండా ఇక్కడ కూడా వాటర్ గేమ్స్ చాలా చాలా ఉంటాయి, ట్రై చేయండి. నేను ఆల్రెడీ ప్రీవియస్లీ ట్రై చేశాను కాబట్టి ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయలేదు. సో మీ అందరికీ తెలుసు నాకు డ్రీమ్ క్యాచర్స్ అంటే ఎంత ఇష్టం.
చేయలేమో. సో ఫైనలీ ఐ గాట్ దిస్ బిగ్ డ్రీమ్ catcher for 180 rupees. Beautiful dream catchers. I'm just loving them. షాపింగ్ చేయడానికి చాలా 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 ఐటమ్స్ ఉన్నాయి, బట్ మా దగ్గర టైం లేదు. మేము ఇక్కడ నుంచి వెళ్ళకపోతే మేము ట్రైన్ మిస్ అయిపోతాం. నేను నా ఫ్రెండ్స్ కోసం కీ చైన్ కొన్నా. వన్ డేలో ఏ ప్లేస్ని అంత చూపించడం పాసిబుల్ అవ్వలేదు. సో నాకు కుదిరిన కొన్ని ప్లేసెస్ అయితే చూపించడానికి అయితే ట్రై చేశాను. అండ్ హాట్ ఎయిర్ బెలూన్ ట్రై చేయడం మాత్రం మిస్ చేయకండి, ఎందుకంటే నేను తెలీదు, నాకు వెళ్ళినప్పుడు వచ్చిన తర్వాత అయ్యో నేను ట్రై చేయలేదని చాలా బాధపడ్డాను. భీమ్తల్లో పారాగ్లైడింగ్ చేశాను కాబట్టి నైన్తల్లో పారాగ్లైడింగ్ చేయలేదు. కానీ మీరు వెళ్తే హాట్ ఎయిర్ బెలూన్ ఖచ్చితంగా చేయండి, ఎందుకంటే హిల్ స్టేషన్లో ఇలాంటివి చేయడం వల్ల వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. కంపేర్ టు ది సిటీస్లో ఎక్కడన్నా మనం హాట్ ఎయిర్ బెలూన్స్ కానీ పారాగ్లైడింగ్ చేస్తే అంత సూపర్ అనిపించదు. అదేంటో తెలియదు కానీ నాకు డ్రీమ్ క్యాచర్స్ పిచ్ ఉంది. ఇది కొన్నా కూడా మళ్ళీ వావని వెతుక్కున్నా, టైం లేదు, మా వాళ్ళు తిడుతున్నారు. మిస్ అయితే ఇంకా ట్రైన్ అన్నీ మిస్ అయిపోయినట్టే. సో ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ వెళ్తున్నా.